పాతమైలారం సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. 38 మంది ప్రాణాలు కోల్పోగా వివిధ ఆసుపత్రుల్లో 35 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆచూకీ దొరకని వారి బంధువులు ఆందోళనకు దిగుతున్నారు. బాధిత కుటుంబాలకు ఐలా కార్యాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే వారి కుటుంబ సభ్యులకు భోజనం, తాత్కాలిక నివాసం, రవాణా లాంటి సౌకర్యాల్ని కూడా ఏర్పాటు చేశారు. బాధితులు వారి స్వగ్రామాలకు వెళ్లడానికి అవసరమైన రవాణా ఏర్పాట్లు చేశారు అధికారులు. పాతమైలారం సిగాచి పరిశ్రమలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. స్పాట్ వద్ద ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దాదాపు ఉదయం నుంచి కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు 2 మృతదేహాలు కూడా బయటికి తీయడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తంగా 38 మృతదేహాలు అయితే ఈరోజు లభ్యమైనట్టుగా ఇప్పటికైతే అధికారులు ధృవీకరించారు. సో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా పోలీస్ బందోబస్తు ఇక్కడే ఉంది. అయితే ఇంతకు మునిపే కంపెనీకి సంబంధించినటువంటి ఎండీ కూడా మీడియాను అడ్రస్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరగడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటూ కూడా ఎండీ చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఏదైతే కంపెనీలో ఉన్నటువంటి ఏవైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా కాలం చెల్లినవి అనడంలో అర్థం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం బిల్డింగ్ మాత్రమే పాతది, పరికరాలన్నీ కూడా కొత్తవే అనే క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే బాధిత కుటుంబాలకు కూడా అండగా ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే గాయపడ్డారో వారి ఆసుపత్రి ఖర్చు మొత్తం కూడా భరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారి వద్ద కూడా తమ మనుషులు ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత అటు జిల్లా అధికార యంత్రాంగం వీరంతా కూడా సహకరించారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. బాధితులు ఎవరైతే ఉంటారో బాధితులు కొంతమంది ఇంకా కూడా ఏదైతే ఈ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో ఈ మెయిన్ ఎంట్రన్స్ లోపల మాత్రం ఉన్నారు. ఏ క్షణాన్నైనా వాళ్ళ మృతదేహాలు దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో వారంతా ఉన్నారు. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ నుంచి దొరికినటువంటి మృతదేహాలన్నీ కూడా ఇక్కడ నుంచి నేరుగా పటాన్చెరులోని మార్చురీకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు రాత్రి వరకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కంప్లీట్ చేయాలి అంటూ ఇక్కడ అని అధికారులు అయితే చూస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే మంత్రి దామోదర్ కూడా ఇక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ పనులన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు కూడా ఒక కమిటీ రాబోతుంది, విచారణ కమిటీ కూడా రాబోతున్న నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. రేపు కూడా కమిటీ వచ్చిన తర్వాత ఎట్లాంటి విషయాలు చెప్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందనే చెప్పాలి. అవుట్ స్టూడియో.